దేవుడు ఈజ్ అ రెస్పెక్టర్ ఆఫ్ నో బడీ. ఆయనకి పార్షియాలిటీ ఉండదు. గమనించండి, దైవజనులైనా ఒకటే. మోషే ఏం తప్పు చేశాడండి? ఇశ్రాయేలీల మీద కోపంతో బండను కొట్టాడు, అంతే. శిక్ష విధించాడు. నేను ఒక మాట చెప్తున్నాను మూర్తిరాజుకి, మళ్ళీ మైక్ ఇవ్వకముందు. ఫాలోయర్స్ కంటే శిక్ష కానీ విధించడం మొదలెడితే దేవుడు, బైబిల్ దేవుడు, దైవజనులకి శిక్ష ఎక్కువ. గమనించండి, ఎందుకంటే దైవజనులకి ఎక్కువ తెలుసు, ఫాలోయర్స్కి తక్కువ తెలుసు. ఎక్కువ తెలిసిన వాడికి ఎక్కువ దెబ్బలు అని చెప్పాడా? మనకే చెప్పాడు, ఇంక్లూడింగ్ మీ. సో ఖండించండి. మిమ్మల్ని ఎవరైనా అతిగా పూజిస్తూ ఉంటే, అతిగా అభిమానిస్తుంటే, అతిగా గౌరవిస్తుంటే, మీకు అందలం ఎక్కిస్తుంటే మిమ్మల్ని దయచేసి ఆన్ ద స్పాట్ ఖండించండి. ప్రైవేట్గా ఖండించండి, పబ్లిక్గా ఖండించండి. ఖండించకపోతే ప్రభు చేతిలో ఖండన అయిపోతాం. జాగ్రత్త. యేసు ప్రభు కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉండేవారు కదన్నా, మరి యేసు ప్రభు కూడా భయపడ్డా? యేసుక్రీస్తు వారుకి ఒక కోణమే లేదు. ఆయన కేవలం మానవుడు కాదు, ఓకే, ఆయన దైవ మానవుడు. మనం దైవ సేవకులం. ఓకే, దట్స్ అ బిగ్ డిఫరెన్స్. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఫాలో మీ అన్నాడు. ఎస్, మనం అలా అనడానికి వీల్లేదు. ఫాలో క్రైస్ట్ అనాలి మనం. ఓకే, వండర్ఫుల్. అందుకని యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నారు శిష్యులతోటి? గురువులని పిలువబడకండి, నేను ఒక్కడినే గురువును అన్నాడు. ఏమిటి గురువు అంటే? అక్కడ అర్థం ఏమిటి? ఇదిగో ఈరోజు గురు మండలం ఏర్పడింది కదా మనకి. ప్యారిష్ అంటే ఏంటి? గురు మండలం. ఎస్, చూసారా? ఈ గురువుల మండలం ఒకటి ఏర్పడింది. ఈ గురువులు లేరు అసలు. ఈ పైన నుంచున్నటువంటి ప్రకాష్, మూర్తిరాజు గారు, మీరు ఒకటే. ఇక్కడ కూర్చున్న చాలా మంది గురువులు ఉన్నారు కదా, ఇప్పుడంతా లీడర్స్ కదా కూర్చున్నారు ఇక్కడ. ఆ లీడర్స్ సామాన్య విశ్వాసులు ఒకటే. అందుకని ఏమంటున్నాడు పేతురు పత్రిక రాస్తూ 2వ పత్రికలో, మా వలనే అమూల్యమైన విశ్వాసము గల వారికి శుభమని చెప్పి వ్రాయినది. మా వలనే. సో అంచేత విశ్వాసి, ద సో కాల్డ్ గురువు ఈజ్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్. పాత్ర వేరే అంతే. ఆయనది వినే పాత్ర, మాది బోధించే పాత్ర, చెప్పే పాత్ర. ఇది విరవేగడానికి కాదు, ఇది ప్రభువుని ప్రకటించడానికి మాత్రమే. అంచేత ప్రభు యేసుక్రీస్తు వారు వేరు, మనం వేరు. అయితే అంతటి యేసుక్రీస్తు ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడిగాడు. ఏమన్నాడు? నేను ప్రభువునే ఉండి ఈ పని మీకు చేస్తే మరి మీరు